ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేశారంటే 10 మంది పాజిటివ్ పెట్టినప్పుడు డెఫినెట్గా దెర్ విల్ బి నెగిటివ్ యాంగిల్ ఉంటుంది. సో మీరు పాజిటివ్ని ఎట్లా తీసుకుంటారు, నెగిటివ్ని ఎట్లా తీసుకుంటారు? ఆ నెగిటివ్ గా పెట్టాడంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లి కూడా పెట్టినట్టే. వాడికి నా గురించి ఏం తెలుసా నెగిటివ్ గా పెడుతున్నాడు? మాతో ట్రావెల్ చేస్తున్నాడా, మా ఇంట్లో ఉన్నాడా, మమ్మల్ని చూసాడా, మాతో మాట్లాడాడా నా గురించి పెట్టడానికి? వాడికి ఏం తెలుసు అని కామెంట్ పెడతాడు. అట్లీస్ట్ అది నాలాగా 10 మందికి అన్నం పెట్టగలడా? పెట్టమని అప్పుడు మాట్లాడమను. 10 మందికి పెట్టండి అన్న. అట్లీస్ట్ నీ తల్లిదండ్రులు బాగా చూసుకో, అప్పుడు నన్ను కామెంట్ చేద్దు కానీ. అట్లీస్ట్ నీ చెల్లెల్ని, నీ అక్కని చూసుకో. నేను కన్నదమ్మా, నీతో ట్రావెల్ చేసింది ఒక చెల్లి అక్క, ఆడది లేకపోతే నువ్వు లేవురా. మళ్ళీ నాకు నోట్లోనే వస్తున్నాయి. అలాగే ఆడల కోసం మీరు ఎందుకు కామెంట్ చేయాలి? మీకేంటి అంత అవసరం ఉంది? ఇప్పుడు నా రైట్ మీకు లెఫ్ట్, మీ లెఫ్ట్ నాకు రైట్. నాదేది మీకు నిజం అవుతుంది, మీదైతే నాకు నిజం అవుతుంది. దాంట్లో ఎందుకు ఎవరి మీద ఎవరు చేయాల్సిన అవసరం లేదు. నాకే కాదు, ఎవరికి కూడా కామెంట్ చేయడానికి ఎవరికి రైట్ లేదు అసలు. మనం చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారంటే మీరు లైఫ్ లో చూసిన దాని వల్ల ఇలాంటి మాట్లాడుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి నేను మెచ్యూర్డ్, చిన్నప్పటి నుంచి నేను స్ట్రాంగ్, నేను చిన్నప్పటి నుంచి రెబల్. నేను దేనికి కూడా కాక చేయను. నేను అలాగే పెరిగాను, అలాగే ఉంటాను, అలాగే పోతాను కూడా. అదొక 9 seasons ఆఫ్ బిగ్ బాస్ అయితే ఫినిష్ అయిపోయింది. లైక్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు మీకు టైంలో? లేదు, టైం లేదు, చూస్తున్నాను, కొంచెం చూస్తుంటారు. అంటే మీకు అంటే మనం చూసినప్పుడు కంటెస్టెంట్స్ వైజ్ చూసుకుంటే టైటిల్ విన్నర్స్ అందరూ కూడా అంటే ఒక టైంలో ఎర్లీ స్టేజ్ ఒక 4-5 seasons వరకు బిగ్ బాస్ వదిలినప్పుడు చాలా మంచి రెప్యుటేషన్ ఉండేది. అండ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని డేస్ వరకు ఉంటుంది. ఆ స్పాన్ అనేది చాలా చిన్నది. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమందికి అయితే ఏం చేయాలనేది ఒక క్లారిటీ లేదు. సో మీరు ఎట్లా మేడం? లైక్ ఎవరికైనా లైఫ్ లో ఒక క్లారిటీ పెట్టుకోవాలండి. నాకు ఇప్పుడు సెలబ్రిటీ హోదా ఇచ్చారు, దాన్ని నేను ఎలా బిల్డప్ చేసుకున్నాను? బిజినెస్ లోకి వచ్చాను, బిజినెస్ బిల్డ్ చేసుకున్నాను. ఇక్కడ ఆగిపోకుండా ఇంకొక బ్రాంచ్ పెడతాను. ఎక్కడ మనం ఆగిపోయాం అనుకోండి, అక్కడ అదే ఆగిపోతుంది. మనం దేనైనా ఒక అవకాశాన్ని ఇస్తే అవకాశాన్ని అన్ని పుచ్చుకుని పైకి వెళ్ళాలి, కానీ అక్కడే ఉండిపోకూడదు. అక్కడే ఉండిపోతే ఇంక అవకాశం రావడం కూడా వేస్ట్. యూటిలైజ్ చేసుకోవడం రావాలి. ఒక అవకాశాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకొని పైకి వెళ్ళాలని ఆలోచన ఉండాలి. అట్లీస్ట్ మీరు చెప్పే వాళ్ళైనా పక్కన ఉండాలి. అవి రెండు లేకపోతే మీరు ఎప్పటికీ ఎదగలుగుతా. ఎగ్జాక్ట్లీ అదే అడుగుతాను. లైక్ ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ ప్లాన్? నా ప్లానింగ్స్ ఏమి లేవండి. నా బిజినెస్ ఇంకా బాగా, నేను 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని నా కోరిక. ఎప్పటికైనా నేను అలా ఎదగాలి అంతే. ఓకే, లైక్ ఎటువంటి గేమ్ ప్లాన్ తో వెళ్ళట్లేదు, జస్ట్ ఒక బ్లైండ్ గా వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం అని వెళ్తున్నాను బిగ్ బాస్. దాట్స్ ఇట్. బ్లైండ్ గా కాదు, రియల్ గా వెళ్ళి రియాలిటీ షోలో రియల్ గా ఉండి రియల్ గా బయటికి రావాలని అనుకుంటున్నాను. ఓకే డన్ మేడం. లైక్ ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత మీ గేమ్ చూసి చాలా గేమ్ చూసి అప్పుడు అడగండి, మీరు ఇలా రియల్ గా లేరు, మీరు ఇలా ఉన్నారని అప్పుడు అడగండి. ఆన్సర్ సపోర్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.